యేసు ప్రభువుకి ఎన్ని రకాలైన పేర్లు ఉన్నాయి అంటే చాలామందికి తెలియదు. తెలియదని కాదు, దాని అర్థాల కోసం వాళ్ళు అంత ఆలోచన చేయరు. క్రీస్తు అనగా అభిషిక్తుడు, యేసు అనగా రక్షకుడు. మెస్సయ్య అంటే ఈ సమరస్త్రీ అంటది మెస్సయ్య వచ్చాడని. ఒక బోధకుడు వచ్చి రబ్బీ అంటది, అంటే బోధకుడు. ఒక మనిషి కుమారుడు, యేసు ప్రభు ఎన్ని రకాలుగా వచ్చాడంటే ఒక మనిషి కుమారుడు, ఎందుకంటే మనిషి శరీరంతో ఉన్నాడు కనుక. ఒక మెస్సయ్య అంటే మెస్సయ్య మనకి అక్కడి నుంచి మనకి వార్తని పరలోక సంబంధమైన తెచ్చినవాడు మెస్సయ్య. అభిషిక్తుడు అంటే అందరిలాగా మానవుల్లాగా పుట్టిన వ్యక్తులకి కాదు, దేవుడు అభిషేకించి మనకి ఇక్కడికి పంపించినట్లు లెక్క. అంటే ఎవరు ఆయన ముట్టడానికి అవ్వదు. అంటే ఒక కోడిగుడ్డు కానీ ఒక కొబ్బరికాయ ఉంటుంది. కొబ్బరికాయలో ఉన్న నీళ్ళు ఎవరైనా తాగారా? ఎవరైనా దాన్ని ముట్టరు. కాయ కొట్టినప్పుడే మనం ముడతాం. అంటే పరలోకం నుంచి ప్యాకేజ్ చేయబడిన ఒక పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు, ఒక ప్యాకేజ్ అనుకుందాం. మానవులకి ఆయనకి సంబంధం లేదు. ఎందుకంటే ఒక తామర పువ్వు మీద ఒక నీటి చుక్క ఉంటుంది, నీటి బిందువు. అది నీరు ఇలాగా మనకు కనబడద్దు కానీ ఆకుకి అంటదు. అలాగే ముత్యం ఉంటుంది బురదలో, అది సముద్రం ఉన్న సముద్రం ముత్యం కంటది, దగ్గర మెరుస్తూనే ఉంటుంది, దానికి అంటదు. తామర పువ్వు తామర ఆకు బురదలో ఉన్న నదిలో ఉన్న ఆ ఆకు తేలిపోయి ఉంటుంది, దానికి నీరు కూడా అంటదు, తెల్లగా హిమములే ఉంటుంది, ఆ నీటి చుక్క కూడా దాని మీద వేసింది అంటదు. ఈ లోకంలోన అందుకే ఈ లోకంలోకి మీరు ఉప్పు అయి ఉన్నారు అంటాడు. అంటే ఉప్పు ప్రతిదానికి రుచినిస్తుంది. ఎన్ని రకాలైన కూరలు ఎన్ని రకాలు వండినప్పుడు కూడా ఉప్పు లేని పప్పు చప్పగా ఉండును అన్నారు. ఎంత ఇడివేని కందిపప్పు వండినా ఉప్పుని వేయకపోతే అది తినలేరు. అయితే ఉప్పు నిసారమైతే బయట పడవలసిందే అన్నాడు బైబిల్ వాక్యం. యేసు ప్రభు ఉప్పు ఉంటుంది, అది వేస్ట్ అనుకోండి, రుచి లేదనుకోండి, రోడ్డు మీద పడిన తప్ప ఎందుకు పనికిరా అంటాడు, తెల్లగా ఉంటుంది. కానీ ఆ ఉప్పు ఉప్పగా ఉంటేనే దాని విలువ. మీరు ఈ లోకంలోకి ఉప్పు అయి ఉన్నారు, అన్నింటికి కూడా ఉప్పు వేస్తారు. రుచి రావాలంటే ప్రతి ఒక్క రుచుల్లో ఉప్పు కలుస్తుంది. అయితే ఇది పక్కన పెడదాం. కొన్నిసార్లు డాక్టర్లు కూడా ఉప్పు తినాలి అంటారు, కొన్నిసార్లు వద్దంటారు, పోయి పక్కన పెడతాం. అయితే యేసు ప్రభు ఒక అభిషిక్తుడు. దాని గురించి నేను చెప్తాను. అభిషిక్తుడు అంటే ఒక కొబ్బరికాయలో ఉన్న నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెట్లో నుండి భూమిలో దాచబడిన ఫిల్టర్ అయిన నీరు కొబ్బరికాయ దీంట్లో ఉంటాయి. అభిషిక్తుడు దేవుడు. అందుకే కొంతమంది నూట కొబ్బరికాయ అభిషేకం చేయడం అవి అంటారు. అంటే ఎవరు ముట్టని నీరు దేవునికి వెయ్యాలి అని. దేవుడు ఎవరు ముట్టన వాళ్ళకి పరలోకం నుంచి ఏ ఆడ మగ ఏ సంబంధం లేకున్నాను కన్యమరియే గర్భాన ఆయన జన్మించారు. ఎందుకంటే ముందే దేవదూతలు కళ్ళ ద్వారా దర్శనాల ద్వారా చెప్పబడి ఆయన పుట్టాడు. అంతేగాని భార్యాభర్త సంబంధం కానే కాదు. ప్రదానం చేయబడింది, పెళ్ళి అనుకున్నారు, అంతే, పెళ్ళి అవ్వలేదు. కాబట్టి అదే విషయంగా నేను చాలా జాగ్రత్తగా చెప్తాను. ఈ కన్యమరియ గురించి వెనక్కి వెళ్దాం. ముస్లిమ్స్లో ఖురాన్లో మనం ఏదో అనేసుకుంటాం, రాంగు రైటు రెండులో ఉన్ని బలమైనవి ఉన్నాయి. ఒకే రీతి ఒకే పటిష్టంగా ఉంటారు, వాళ్ళు మారడం అనేది ఉండదు. అందులో ఒక స్త్రీ గురించి కూడా మనం మాట్లాడదాం. సంబంధం కానీ ఏదో ఒక పెళ్లి చేస్తున్నప్పుడు పెండ్లి కుమారుడు పెళ్లి కూతురు ముందు చూడరు. వాళ్ళు దేవుడు చెప్పిన నిర్ణయం ప్రకారంగా, ప్రవక్తలు చెప్పిన నిర్ణయం ప్రకారంగా ఆ పిల్లని చేస్తారు. పెళ్ళి అయిన తర్వాతే ఈ పువ్వులు కూడా కడుతారు. ఎలాగ పెళ్ళి అయినప్పుడు అమ్మాయిని చూడడానికి లేదు. ఎవరైతే పెద్దలు చూశారో సంబంధాన్ని చేసుకుంటారు. పెళ్ళి అయిన తర్వాతే ఈ ఒక పువ్వులన్నీ ఎత్తి భార్య అలాగని చూడాలి. ముందు ఫోటో కూడా చూపించరు, చూడడం కూడా ఉండదు. కన్యమరియే కూడాను ఇంకెవరో కాదు. అలాగే ముస్లిమ్స్ అంటే ఎవరో ముస్లిమ్స్ అంటే ఏంటి అర్థం? దేవునికి విధేయతలు, దేవునికి లోబడినవారు, అంతే. అది ఒకే నిదానంగా ఉంటారు. అది కన్యమరియ గారికి కూడాను సేమ్ టు సేమే. ఆమె కూడాను భార్యాభర్తలు సంబంధం అనేది ఉండదు. అసలు ముఖం చూడడమే ఉండదు, పెళ్ళి అయిన తర్వాత చూడడం. అందుకే పెళ్ళి అనుకోని ప్రదానం చేయబడిన వెంటనే, అందుకే వాళ్ళు వడ్రింగ్ పని చేసేవాళ్ళు. తండ్రి యేసు ప్రభు మామూలుగా వాళ్ళు కుటుంబం. అయితే భార్యాభర్తలు ఏ సంబంధం లేకున్నా పుడతానని యేసేపుతో మాట్లాడతాడు దేవుడు. దేవదూతలు నువ్వు అనుమానించుకో, ఏమీ అనుకోవద్దు, ఇది దేవుని ఒక సంకల్పమని దేవదూతలు చెప్పబడతాయి. అబ్రహం గారికి దేవదూతలు, అప్పుడు దేవదూతలే మానవుడికి దేవుడికి మధ్యలో ఉన్నవి, మధ్యవర్తులు. యేసు ప్రభు అంత గొప్ప దేవదూత, అంతకన్నా అన్నింటికన్నా పవర్ఫుల్గా అభిషిక్తుడిగా భూమి మీదకి వచ్చాడు. ఇది ఎవరూ చూడలేదు, ఆయన ఎవరిని తెలియదు ఆయన వచ్చాడు. అంటే కొబ్బరి బాండా ఉంది,
ఆ నీళ్ళు ఎవరైనా చూస్తే ఎవరైనా ముట్టలేదు. కాయ కొట్టినప్పుడే నీళ్లు వస్తాయి. అందుకే నోట కొబ్బరికాయ అభిషేకం అవి అంటారు. వీళ్ళు బైబిల్ నుంచినే కొన్ని మాటలు అటు ఇటు వెళ్ళిపోతాయి. ఆ నీళ్లు ఇలా తీయగానే స్వచ్ఛంగా ఎంతో దినంగా ఉంటుంది. ఏం కల్తీ ఏమి ఉండదు, మట్టిగానే ఏమి ఉండదు. అలాగే దేవుడు పరలోకం నుంచి వచ్చిన పరిశుద్ధ ఆత్ముడు, ఈయన ఒక అభిషిక్తుడు. దేవుడు అభిషేకించి ఆ తైలంతో ఆయనతో దేవుడు పరలోకమందు ఆయన ఆత్మని, పరలోక సంబంధమైన దేవుళ్ళలో కొంత ఆత్మ, తండ్రి యందు నేను నా యందు తండ్రి ఏకమై ఉన్నామని మీకు తెలియదా, తండ్రి యొక్క కుమారునకు పరిశుద్ధ ఆత్మ లోనికి బాప్తిస్మన్నాడు. ఒకటే తండ్రి యొక్క కుమారునకు యోహాను మత్తయి 28:7 ఉంటుంటుంది. 28 లాస్ట్లో తండ్రి యొక్క కుమారునకు పరిశుద్ధ ఆత్మ లోనికి బాప్తిస్మేమంటాడు. నీటిలో బాప్తిస్మిస్తాడు. నీళ్ళు ఎందుకంటే కిందకు ములిగా మనకు ఏముందో మనకు తెలియదు, అంతా కలిసిపోద్ది. నీటిలోనే కదా ఏదైనా కలపాలని కలుపుతాం. అలాగే తండ్రి యొక్క కుమారుడు ఒకడే. అందుకే నీటిలో ముంచి పైకి చూసి ముంచితే పైకి ఎందుకు పరలోకం ఎందుకు బాప్తిస్మిస్తారు. ఎందుకంటే వాటర్లో ఆవేళ నుంచి మన శరీరం కప్పెట్టినట్టు అక్కడి నుంచి పరిశుద్ధాత్మ పై. అందుకే మీరు క్రీస్తుతో పాటు లేవలసినవారు అయితే పైన ఉన్న వాటిని వెతకండి అంటారు కొలసీల పత్రికలో 3వ అధ్యాయంలో. భూ సంబంధం వాటి మీద మనసు పెట్టకడి. మనం ఈ లోకాన్ని మృతులైపోయాం, శరీరంగాను కప్పబడ్డాం బాప్తిసం తీసుకున్నట్టునే. అయితే ఇప్పుడు ఎటు చూడాలి? పైకి సిద్ధమై ఉన్నాం, రెడీగా టికెట్ పట్టుకుని పరిశుద్ధాత్మ పొంది ఆ అభిషక్తుడు ఆ అభిషేకాన్ని మనకు కూడాను పరిశుద్ధాత్మ పొందినప్పుడు ఆయన అభిషేకిస్తున్నాడు. ఈయన నా కుమారుడు అని. ఎందరైతే దేవుణ్ణి అంగీకరించారో, ఆయన ఎందుకు అంబడించారో వాళ్ళు దేవుని కుమారులు కుమార్తెలే అనబడుతుందని యోహాను సువార్తలో ఉంటుంది. ఇది విషయం. ఆయన అభిషక్తుడు సామాన్యం కాదు. ఆయన ప్రార్థించిన పరిశుద్ధంగా ఉండాలి. అలాగే మీరు ఒక మసీదు కానీ అక్కడికి వెళ్ళండి, ఎంతమంది వెళ్తే అన్ని కుళాయిలు ఉంటాయి, అందరూ చేతులు కడుక్కుంటారు, పైకే కడుగుతారు, కింద కడగరు. అక్కడ నమాజ్ చేస్తారు, ఆజాన్ అవుతుంది ప్రతి ఫ్రైడే. వచ్చేసరికి వెంటనే పాటలు, సినిమా పాటలు కూడా ఆపేస్తారు. వెంటనే ఎక్కడ మసీదు ఉంటే అక్కడ వెళ్ళొచ్చు. వాళ్ళు డబ్బులు కానీ వాటి గురించి ఏమో ఎక్కడ మసీదు అంటే దేవునికి ముందు ఫస్ట్ ప్రిఫరెన్సు. చాలా క్రమశిక్షణ పద్ధతిగా ఉండాలి. క్రైస్తవుడు అంటే క్రమం కలిగిన వాడు, క్రైస్తుల యేసుప్రభువులాగా నడిచిన వాడు. యేసుప్రభు నా తండ్రి ఫలానా అని పేరు ఎప్పుడు చెప్పలేదు. నా తండ్రి యందు నేను నా యందు తండ్రి ఏకమై ఉండి ఈ పని చేస్తాను, నేను చేసింది కూడా నా తండ్రి నా యందు ఉంది చేయిస్తున్నాడు. ఆయన ఎవరు? అల్లా అంటే గాడ్, దాని అర్థము అంతే. తప్ప యెహోవా ఇవన్నీ వీళ్ళు కొత్తగా ఈ ఇశ్రాయేలు బొమ్మలు తెచ్చి విగ్రహాలు కలివిలు అయిపోయినాయి. ఏదో దేవుడి వల్ల పక్కన పెడదాం. నేను అలా కూడా ప్రార్థిస్తున్నాను. అది దర్శనం సేమ్ యేసుప్రభు ఆత్మ, అది దాంతో ఒక్కటే సేమ్. ఆ కాలం ముందు అప్పుడు ఆ దేవుడు ఉన్నాడు. ఈ కాలం ముందు యేసుప్రభు ఈ మానవుడికి తెలియాలి కాబట్టి అందులో కొంత ఆత్మే, దేవుని ఆత్మే భూమి మీదకి అభిషక్తుడిగా వచ్చాడు, అభిషేకించబడి. అందుకే ఆయన తప్పు కానీ ఏం చేసి నీటి మీద నడిచేవాడు. ఆయన ఏ ఒక్క ఇదైనా పెళ్ళి కానీ ఎలాంటి మానవుడికి సంబంధించింది ఆయనలో లేదు. ఎందుకు అంటే ఆయన అభిషక్తుడు, పరలోకం నుంచి వచ్చిన మానవ శరీరమే కానీ ఆత్మ దైవాత్మ, అభిషేకం పొందినవాడు, దేవుని పంపినవాడు. కాబట్టి యోహాను కూడా చెప్తాడు కదా, నా వెనక వచ్చినవాడు శక్తిమంతుడు, ఆయన చెప్పుడు ఎవరు ముట్టడం కూడా యోగుని కానని. ఈ రోజున ఎలాగుందంటే యేసుప్రభువుని నమ్మిన వాళ్ళు అల్లాని నమ్మరు, అల్లాని నమ్మిన వాళ్ళు యేసుప్రభు ప్రవక్తనే. అంటే అర్థం చేసుకోవడం మీ కష్టమైంది. అన్నీ కలపడానికి ధర్మశాస్త్రం నెరవేర్చడానికే నేనైతే వచ్చానని యేసుప్రభు చెప్పాడు. అసలు ఆదిలో ఉన్న దేవుడు ఇది ఒకటే. మోసయ్య గారు కూడా దేవుడు మాట్లాడతాడు, నేను ఉన్నవాడును అనువాడును నా పేరు అంటాడు. ఉన్నవాడు అంటే ఇప్పుడు ఉన్నవాడు దేవుడుగా, అనువాడు అంటే ఎక్కడికెక్కడ చెప్పుకోదు. సృష్టిలో ఏది జరిగిన ఏదైనా దేవుడే చేశాడరా, దేవుడు దైవాళ్ళు అంటాం కదా. అనువాడు ఎక్కడికెక్కడే ఆ నామాన్ని స్మరిస్తాం దేవుడు. అంతేగాని దీని పేర్లు ఇంకా రకంగా పెట్టకూడదు. పెడితే మనం విగ్రహారాధన చేసినట్లే లెక్క. ఎందుకంటే పదాజ్ఞలో ఉంది, నీళ్ళ కింద కానీ దేని రూపం సాగం కూడా పడకూడదు. అలాగే కరెక్ట్గా నిలబడిపోయి ప్రార్థించి చేసేవాళ్ళు అలానే. వాళ్ళకి రెండోదాన్ని మొక్కకూడదు, రూల్ లేదు వాళ్ళకి. ఇంకా ప్రవక్తలనే స్త్రంతే. ఎందుకంటే అసలైన దేవుడి దగ్గర ఉన్నారు కాబట్టి. యేసుప్రభు కూడా అంటాడు, వాళ్ళు ప్రభు వెనకత్తల శిష్యులు వెళ్ళి ఎన్నులు ఏవేవో ధాన్యాలు తింటుంటారు మామూలు టైం పాస్ కోసం. ఉపవాసం ఉన్నారు కదా, మనం ఏమిటి ఇలాగనే అనుకుంటారు వాళ్ళు. పెండ్లి కుమారుడితోని పెళ్లి కూతురు ఉండినప్పుడు ఉపవాసం అవసరం లేదండి అక్కడ. ఎందుకంటే దేవుడు ఆయనే. ఆ ఎదరికి వెళ్ళి తింటారు, సీక్రెట్ తినలేదుగా, పర్వాలేదు అన్నట్టు. వాళ్ళు దేవుడు ఒరిజినల్ దీంట్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎవరికి మొక్కపోయినా అసలు ఫస్ట్ నుంచి అందులో ఉన్నారు కనుక వాళ్ళకి శిక్ష లేదు. మనం కూడా ప్రభుని నమ్మిసి ఆల్రెడీ ప్రభుతో ఉండేటప్పుడు యేసుప్రభు వెనక శిష్యులు వెళ్ళేవాళ్ళు దగ్గర వాళ్ళందరితో కలిసే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎవరికి శిక్ష లేదు.
ఎందుకంటే ప్రభు సూత్రులు కదండి. ఇప్పుడు ఎవరింటికైనా ఏదైనా మనం తిన్నాం స్వీట్ కానీ ఏదైనా అది సూత్రులు ఒక మొక్క తింటే పర్వాలేదు. అది సీక్రెట్గా ఇలా తీస్తే దొంగతనం. అది అది సూత్రుగా ఒక మొక్క తినడం ఏ ప్రాబ్లం లేదు. అలాగనేట్టు పెండ్లి కుమారుడు పెండ్లి కూతురు దగ్గర